డియర్ ఫ్రెండ్స్, ఇతని మనసు ఎందుకు గాయపడిందో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అరే బేటా, డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నా సారు. అరే ఏంది బై, నువ్వు వచ్చేది నా దుకాణకేనా? కాదు, పక్క షాప్కి వచ్చి తొంగి చూసి వెళ్దామని వచ్చా. ఖాళీ సూచన కొనేటిదేమైనా ఉందా? కొనేలా ఉన్నాయా అని చూస్తున్నా. భలే జోకేసావు బాయ్. ఏం లేదు బాయ్, ఇన్నాళ్ళ సంది కూరగాయలు కొనాలంటే పైసలు ఉండాలి, మరి ఇప్పుడు కొనాలంటే ఆస్తులు ఉండాలి. సమజైందా? అర్థమైంది. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. టమాటా ఎంత? 100. పర్షాన్ అయ్యావా? కొద్ది రోజుల్లో వీటి రేట్లకి హార్ట్ అటాకే వస్తుంది. సారీ బాబు, ఏదో నన్ను బ్లాక్ మార్కెట్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. బెండకాయలు ఎంత? 60. పెండి నీ బెండి తీస్తుందా? లేదు లేదు, కనీసం ఉల్లిపాయ అయినా కరికరిస్తుందేమో. ఉల్లిపాయ ఎంత? 50. 50. 50? ఎందుకట్లా షాక్ అయ్యా? జస్ట్ 50. నీకంతే ఉంటదిరా, నాకు మంటకి పోతుంది. బాబు నీకు మంట, నన్ను పండించడానికి తంట, మధ్యలాడానికి బంగారు మంట. కొనేటిది ఒకటైనా ఉందా? ఇవి కూరగాయల గోల్డ్ కాయిన్లా? కొనేలా ఉన్నాయా? సర్లే అన్ని ఇవ్వు. ఎన్ని కిలోలు? 1/2 కిలో అన్నీ కలిపి. 1/2 కిలో అన్ని కలిపి కాక్టైలా? అవును. ఒకప్పుడు కిలోలు కిలోలు కొనేటోళ్ళు, మరిగిప్పుడు 1/2 కిలో 1, 2 శాంపిల్ పట్టుకెళ్తున్నారు. ఏం చేస్తాం, ఇంతసేపు కష్టపడి చూసావు కదా. రే, అన్ని కలిపి 1/2 కిలో ప్యాక్ చేయి, తీసుకో, పండగ చేసుకో. ఏంటి చేసుకునేది? దసరానా, దీపావళి, రంజానా? అసలు ఇది కూరగాయల దుకాణంలా లేదు, బంగారం షాపులో కూరగాయల ఎగ్జిబిషన్ అయిపోయింది. వచ్చేటోళ్ళందరూ చూసేళ్ళేటోళ్లే గాని కొనేటోళ్ళు ఒక్కడూ లేరు. కూరగాయల మజాక. ఈ బాబు కోపంగా ఉన్నాడు. ఆ తాడుతో మనం లేట్ చేస్తాడంటావు? నాకేంటి తెలుసు, నేనే కంగారుగా ఉంటాను. మరి మా షాప్ లో ఆ బట్ట కూడా దగ్గరుంటేనే పోయేది, నాకు భయం వేస్తుంది. ఇదండి జరిగింది. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి. ఈ బాబు ఉరేసుకుంటాడా ఏంటి? నాకేంటి తెలుసు, ఉరేసుకుంటాడో ఇంకోటి చేస్తాడు. ఏంటి ఈ బాబు ఉరేసుకోకుండా మనకేసినాడు? నాకేంటి తెలుసు. ఓరి బంగాళదుంప, నీ దుంప తెగ. నువ్వు బంగాళాలో ఉన్నా, బంగాళాఖాతంలో ఉన్నా, నీ టేస్ట్కి అందరూ ఫ్లాటేనే. ఓ గుత్తొంకాయ, నీ గుత్తి అదిరిందే. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. వా టమాటా, చెప్పుల్లో టాప్ బాట, కాయగూరల్లో టాప్ టమాటా. ఇది 10 కోట్ల తెలుగువారి మాట. ఓ సోసి దోస, నీ టేస్ట్ స్వర్గానికి ఎమర్జెన్సీ వీసా. పండు పండు పండు, పచ్చ పండు, దోస పండు నీ పేరు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నా తల్లి తర్వాత తల్లివి నువ్వేనే, నా బుల్లి ఉల్లి. ఏంటి బాబు ఉత్తన్నం తినేశారు? మరేం చేస్తాడ్రా, మనల్ని ఒకే రోజు తింటే రేపే తింటాడు. మరి అహనా పెళ్ళంటే సినిమాలో
కోటమామ కోడిబాబుని చూస్తున్నట్టు చూపులతో తింటున్నాడేంటి? మరే జంజాల గారు బ్రతికుంటే అదే కోటమామని పెట్టి కోడికి బదులుగా మనల్ని పెట్టి అహనా పెళ్ళంట సీక్వెల్ తీసేవారు. ఎంతైనా మనం అందరికంటే చాలా ఎత్తులో ఉన్నాం కదా. ఏమెత్తు? ఈ బాబు లాంటి పేద మధ్య తరగతి వాళ్ళు కడుపు నిండా ఇంత కూర తినడానికి మనం అందట్లేదనే బాధ. బాధపడక, నీకే కాదు నాకు కూడా బాధగానే ఉంది. అయ్యా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని తెలుగుగా తీసుకోవద్దు. మేము తెలుసుకుంటే మీ ప్రభుత్వాలను కూల్చేస్తాం. మా ఉల్లిగడికి ఢిల్లీలో ఆల్రెడీ ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రజలు తిరగబడితే మిమ్మల్ని మాలాగే ఏలాడదీస్తారు. అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఆకాశంలో ఉన్న మమ్మల్నే కాదు మా ధరల్ని కూడా కిందకి తెచ్చండి. మా బ్రదర్స్ పప్పు దినుసుల ధరల్ని కూడా తగ్గించి పేదోళ్ళ కడుపు నింపేలా చేయండి. లేదా మేమంతా కలిసి మీ పాలిట క్రూర మృగాలవుతాం. మీకు మీ గవర్నమెంట్ కి క్రూర గాయాలు చేస్తాం. ఏ గవర్నమెంట్ కూరగాయలు పప్పు దినుసుల ధరలు తగ్గిస్తుందో వారికే మా ఈ చిత్రం అంకితం.